తారీఖు నవంబర్ దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీరిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः. దీర్ఘాయుస్సైంహికేయः విపులతరైషః కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 25వ తారీఖు నవంబరు పంచాంగ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళ మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి రాత్రి 10:58 వరకు, మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:56 వరకు ఉన్నది. గండయోగం మధ్యాహ్నం 12:45 మటుకు, భవకరణం పగలు 10:13 వరకు ఉన్నది. తదుపరి బాలవకరణం రాత్రి 10:58 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 6:33 నుంచి 8:15 మటుకు. మళ్ళీ రెండవ వర్జ్యం ఇవాళ రోజున రాత్రి తెల్లవారితే అంటే అర్ధరాత్రి తర్వాత 4:12 నుంచి 5:54 మటుకు ఉన్నది. ఉదయం పూట దుర్ముహూర్తం 8:34 నుండి 9:18 వరకు. మళ్ళీ రెండవ దుర్ముహూర్తం రాత్రిపూట 10:38 నుండి 11:22 వరకు ఉన్నది. అమృత గడిలో సాయంత్రం 4:59 నుంచి 6:43 మటుకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:20, సూర్యాస్తమయం 5:29. చంద్రోదయం పగలు 10:25కి, చంద్ర అస్తమయం రాత్రి 9:40కి జరుగుతున్నది. ఇవాళ రోజున సిజేరియన్కి తయారయ్యేటువంటి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 మధ్యలో సమయం బాగున్నది. అలాగే పర్వదినాలు చూస్తే ఇవాళ నాగపంచమి అండి. అంటే ఈ నాగదేవత సంబంధంగా ఆరాధన చేసేటటువంటి వారికి ఇవాళ విశేషమైనటువంటి పర్వదినం. అట్లాగే నాగదేవత కొందరికి కులదైవంగా ఉంటుంది, లేదా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా కులదైవంగా ఉంటుంది. అటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, పుట్టలో పాలు పోయటం, నాగదేవతను ప్రార్థించడం వల్ల మంచి శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఇవాళ రోజున నాగదేవత ఆరాధన వల్ల మంచి సత్సంతానం కలగటం, సంతాన సంబంధమైన దోషాలు తొలగటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవాళ రోజున గ్రహ సంచారం మనం గమనిస్తే కనుక కర్కాటక రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో రవి కుజ సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే మకర రాశిలో చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం గమనించవచ్చు. ఇవాళ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం అవటం చేత మనం చూస్తే కనుక ఇక్కడ అశ్విని మఖ మూల నక్షత్రాలకి విపత్తారు అవుతూ ఉన్నది. కుజుడు దినాధిపతిగా ఉంటూ ఉన్నారు. విపత్తారు అవటం చేత ఏదైనా పనులు ప్రారంభించాలన్నా, లేదా కొత్తగా ఏదైనా వ్యవహార విషయంగా మాటలకు వెళ్ళాలన్నా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని వెళ్ళటం మంచిది. ఒకసారి ఇష్టదైవాన్ని దర్శించుకుని పనులు ప్రారంభించడం అనేది శుభదాయకంగా కనిపిస్తూ ఉన్నది. ఆర్ద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఇవాళ రోజున నైదంతార అవటం చేత కొత్త పనుల విషయంలో ఆటంకాలు, అట్లాగే దైనందిన పనుల్లో కూడా కొంత ఆలస్యాలు, చికాకులు అనేది గమనించవచ్చు. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార. పనులన్నీ కూడా కొంత మధ్యలో ఆగిపోతూ ఉండటం, లేదా ఆటంకాలు రావటం, పని ప్రారంభించిన తర్వాత ఇతరులతో అభిప్రాయ భేదాలు రావడం అనేది గమనించవచ్చు. కాబట్టి ఇష్టదైవ ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళటంగా సూచిస్తూ ఉన్నాం. మేషరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అష్టమంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క సంచారం చేత మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది. వృత్తిపరమైనటువంటి అంశాలన్నీ బాగుంటూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల చేత మంచి గుర్తింపు లభించటం, వ్యాపార లావాదేవీలన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉండటం, ఆర్థికంగా మంచి లాభాలు చూడటం అనేది జరుగుతుంది. తోటివారు అట్లాగే మీ కింద పనిచేసే వారి నుండి కూడా మంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా చూస్తే కనుక అష్టమంలో రవికుజుల సంచారం ఇచ్చి ఆ కుటుంబ పెద్దలకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండటం, లేదా మీ సొంత ఆరోగ్యంలో కూడా కొంత సమస్యలు వస్తూ ఉండటం. ముఖ్యంగా అష్టమ కుజ సంచారం అనేది ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అశ్రద్ధ చేయకుండా ముందు జాగ్రత్తగానే వైద్యుల్ని సంప్రదించడం అనేది చాలా మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి సప్తమంలో రవికుజుల యొక్క సంచారం, భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొంత స్వల్ప ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, అభిప్రాయాల భేదాలు బాగా పెరగటం, వాగ్వివాదాలు బాగా పెరుగుతూ ఉండటం, ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూడవలసి ఉంటుంది. షష్టంలో బుధ సంచార రీత్యా వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. దశమంలో రాహు, భాగ్యంలో చంద్ర సంచారం రీత్యా ప్రయాణాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అట్లాగే ఉన్నత విద్యా ప్రయత్నాలకు కూడా బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. వైద్య రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే షష్టంలో ఉన్నటువంటి రవికుజుల సంచారం రీత్యా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తిపరమైనటువంటి అంశాలన్నీ బాగుంటూ ఉంటాయి. శత్రుబాధలు తగ్గుతాయి. గతంలో మిమ్మల్ని విభేదించిన వారే మీతో మిత్రత్వాన్ని కోరుకోవటం, మీకు సహకరించడం, మీ మెప్పు కోసమే ప్రయత్నించడం అనేది గమనించవచ్చు. రవికుజుల యొక్క సంచారం షష్టంలో ఉండటం చేత రుణ సమస్యల నుంచి బయటపడటం, పాత రుణాలన్నీ కూడా తీర్చుకోగలగటం, మంచి ఆదాయ మార్గాలు పెరగటం అనేది కూడా జరుగుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది. అయితే మిత ఆహారం అనేది స్వీకరించడం బాగా అవసరం. ఆహార నియమం పాటించడం, అట్లాగే సమయానికి ఆహారం తీసుకోవడం కూడా బాగా ముఖ్యం. రుణరోగ శత్రుబాధల నుంచి బయటపడుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు, ముఖ్యంగా కోర్టు లావాదేవీలు, తోబుట్టువులతో వ్యాపార స్థిరాస్తి సంబంధమైనటువంటి లిటిగేషన్స్ అయినా, ఇష్యూస్ అయినా అన్నిటికీ కూడా ఒక పరిష్కారం రావడం అనేది జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో గురు సంచారం, సప్తమంలో చంద్ర సంచారం రెండు కూడా మంచి యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నాయండి. ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. మంచి బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ పని ఎలా చేయాలో జాగ్రత్తగా తెలుసుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. పనులన్నింటిలోనూ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు చూస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ బాగుంటాయి. పై అధికారులందరూ కూడా మీకు బాగా సహకరిస్తూ ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేయటం, గృహ సంబంధమైనటువంటి లేదా స్థిరాస్తి సంబంధమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సానుకూలంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతు సంచారం, వ్యయంలో గురు సంచారం రెండు కూడా కొంచెం ప్రతిబంధకంగానే కనిపిస్తున్నాయి. షష్టంలో చంద్ర సంచారం మటుకు కొంత అనుకూలత ఉంటూ ఉన్నది. ఆర్థికంగా స్థితిగతులు అన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా అన్నీ అనుకూలిస్తున్నప్పటికీ జన్మంలో కేతు సంచారం వల్ల ఏదో ఒక తెలియనటువంటి చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. వ్యర్థ చింతన వల్ల గతాన్నే బాగా తలుచుకుంటూ అన్నీ బాగున్నా కూడా మనం ఇంకా ఏదో చేయాలి, లేదా ఇంకోటి ఏదో మనం అనుకున్నది జరగలేదు, ఆల్రెడీ కొన్ని మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా ఇంకా అదేదో జరగలేదని దాని గురించి ఆలోచిస్తూ ఉండటం, భవిష్యత్తుకి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలో సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోవటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసిక చింతన వల్ల కొంత ఇబ్బందులు పడటం, ఆరోగ్యం దెబ్బతింటం అనేది బాగా కనిపిస్తున్నది. ఏదైనా సరే కొంత ప్రశాంతతతో వ్యవహరించడం, కూల్గా థింక్ చేయడం, అట్లాగే కొంత ఓపెన్ మైండ్, బ్రాడ్ మైండ్తో థింక్ చేయడం అనేది బాగా అవసరం ఈ రాశి వారికి. ఉదయం పూట ధ్యానం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అట్లాగే లాభంలో గురు సంచారం రెండు కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయండి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే పనుల్లో బాగా ఆటంకాలు కలుగుతూ ఉంటాం. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లాభంలో గురు సంచారం రీత్యా పని ప్రారంభించినప్పుడైనా మధ్యలో అయినా ఆటంకాలు వచ్చినప్పటికీ ఆఖరికి కొంత ఆలస్యంగా అయినా సరే పనిని జాగ్రత్తగా మీరు పూర్తి చేయటం, అనుకున్నటువంటి డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలటం అనేది జరుగుతుంది. ఆఖరణ కొంత మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ఆర్థిక విషయమైన అంశాల్లో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయటం మంచిది. ఆవేశం అనేది పనికిరాదు. ద్వితీయంలో బుధ సంచారం రీత్యా మీ వాక్చాతుర్యతతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉండటం, పనులన్నీ కూడా చాలా నేర్పుగా వ్యవహరించి పూర్తి చేసుకుంటూ ఉండటం అనేది జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో బుధ సంచారం, చతుర్థంలో చంద్ర సంచారం రెండు కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ పని చేయాలన్నా కూడా కొంత వినమ్రతతో ఉండటం, వీలైనంత తగ్గి మీ పని మీరు సొంతంగా చేసుకుంటూ ఉండటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, మీ డ్యూటీని మాత్రమే మీరు శ్రద్ధగా చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. చతుర్థంలో చంద్ర సంచారం రీత్యా ఎవరితో ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాం. వారు తిరిగి మిమ్మల్ని విమర్శించడం, మీ పని మీరు పూర్తి చేసినా కూడా వాళ్ళకేదో సహకరించలేదని కొన్ని అపవాదాలు పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మితభాషణతో ఉంటూ ఉంటే కనుక జాగ్రత్తగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. భాగ్యంలో ఉన్నటువంటి గురువేధ వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంత ఆలస్యం అవుతూ ఉండడం, పనులు లేదు డిలే అవ్వటమే కాకుండా కొన్ని కొన్ని పూర్తి అవ్వకపోవడం కూడా జరగవచ్చు. కాబట్టి మనం ఎవరికో ఏదో పని అప్పచెప్పేసామని తొందరగా దాన్ని పట్టించుకోకుండా ఉండడం అనేది కాకుండా యాక్టివ్ పార్టిసిపేషన్‌గా అది ఎంత మటుకు వచ్చిందో అప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేసుకోవడం అనేది బాగా అవసరం ఈ రాశి వారికి. అట్లాగే జన్మంలో రవికుజుల సంచారం రీత్యా కొంత ఆలోచన పరంగా స్థిమితత అనేది కూడా బాగా అవసరం. ఆవేశం అనేది తగ్గించుకుంటూ ఉండాలి. చతుర్థంలో రాహువు పంచమంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కూడా కుటుంబంలో కొంత అస్థిరత్వ భావన అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. వివాదాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మితభాషణం సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడం అనేది బాగా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం, ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నాయండి. పనుల్లో బాగా విఘ్నాలు ఏర్పడటమే కాకుండా ఇతరులతో మాటపడవలసి రావటం, మీ పని మీరు పూర్తి చేసినా కూడా ఇబ్బందులు పడుతూ ఉండటం, అందరూ కూడా మిమ్మల్ని విమర్శించడం, లేదా మీ పైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పని కూడా మీకే అప్పచెప్పేసేసి వాళ్ళు తప్పించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పని విషయంలో బహు జాగ్రత్తగా లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. తృతీయంలో రాహు సంచారం రీత్యా ప్రయాణాలు కొంత లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. వ్యాపారంలో మధ్యస్థ లాభాలు చూస్తూ ఉంటారు. 50% మాత్రమే అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇతరత్ర అంశాలన్నింటిలోనూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది బాగా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, సప్తమంలో ఉన్న గురు సంచారం అంతాను కూడా చాలా యోగదాయకంగా కనిపిస్తున్నాయి. అందున వీరికి తృతీయంలో శని సంచారం వల్ల పనులన్నీ కూడా కొంత ఆలస్యమైనా కూడా అనుకున్నటువంటి టార్గెట్‌కి పూర్తి చేయటం, అట్లాగే ఎంత క్వాలిటీగా చేయాలనుకున్నారో అదే క్వాలిటీగా పనులు పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. మాటను మటుకు నియంత్రించుకుంటూ ఉండాలి. లాభంలో ఉన్నటువంటి రవికుజుల సంచారం వల్ల మంచి ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండటం, వ్యాపారంలో ఊహించిన దానికన్నా మంచి స్థాయి లాభాలు రావటం, ప్రయాణాలు అనుకూలంగా ఉండటం, స్థిరాస్తి కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ కూడా అనుకూలత బాగా కనిపిస్తున్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచార రీత్యా గతంలో నిర్లక్ష్య ధోరణితో మీరు చేసినటువంటి పనుల యొక్క ప్రభావం ఇప్పుడు చూస్తూ ఉంటారు. అనవసరంగా కాలాన్ని వృధా చేశానే అనేటటువంటి భావన మీలో కలుగుతూ ఉంటుంది. బాగా ఆలోచన ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. లక్ష్యాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పనిలో మటుకు నైపుణ్యం కానీ లేదా పనిలో శ్రమ కానీ బాగా తక్కువగా ఉండటం, ఆ లక్ష్యానికి తగినటువంటి ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. వాటిని నియంత్రించుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లాభంలో అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గ్రహ సంచారం దృష్ట్యా మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే రీతిగా పెరుగుతూ ఉండటం, మీ అవసరాలకే కాకుండా డాంబికత కోసం ఇతరుల దగ్గర ఏదో షో ఆఫ్ చేయాలనో లేదా మీ గురించి ఏదో డాబు కొట్టుకోవాలనో బాగా ఖర్చులు పెడుతూ ఉండటం, దానివల్ల కొంత నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధిని చూస్తారు. వారి విద్యా విధానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.